హనుమకొండ జిల్లాలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వివాదం రాజుకుంది. భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో జడ్పీ చైర్మన్ ప్రసంగాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 1000కు పైగా గురుకులాలు ఏర్పాటు చేసిందని, ఇప్పుడు మరిన్ని ఎస్సీ గురుకులాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మంత్రి పొన్నం అడ్డుకొని ఆయన నుంచి మైక్ లాక్కున్నారు. ఇది రాజకీయ సభ కాదని, రాజకీయాలు మాట్లాడవద్దన్నారు. సుధీర్ కుమార్ నిర్వాహకుల నుంచి మళ్లీ మైక్ తీసుకొని మాట్లాడబోగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సుధీర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాజకీయాలతో టీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ చేసి దాంతో అనవసరం లేదు. ఆశ్రయం వచ్చి మాటలు ఎవరైనా మాట్లాడేదా? ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు అగౌరవపరుచుకుంటారు? రాజకీయాలు, ప్రభుత్వాలు, ఎన్నికలు, ఓట్ల వెళ్ళద్దు. అంబేద్కర్ గారు గౌరవిద్దాం. దళిత సంఘాలకు సంబంధం ఏం చేద్దాం చెప్తాం. కానీ అవి ఖాళీగా ఉంటుంది. వేదిక మీద ఉన్న అతిథులందరికీ చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఐఏఎస్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్న సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి రెసిడెన్షియల్ పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఉన్నది. అవి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. 1000 ఉన్నాయి, ఇంకా 1000 పెంచినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. పెంచాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అదే కాకుండా అంబేద్కర్ అభయాస్తం పేరు మీద దళిత బంధు పథకంలో కూడా 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పింది. అంబేద్కర్ అభయాస్తం కింద దళితులకు, అదేవిధంగా గిరిజన కుటుంబాలు అన్నిటికీ ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళంటే మొదటి వాడిని. ఎందుకంటే బీసీలకు ఒకవేళ న్యాయం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అయితే లేరు. వారికి అది ఉన్నది. ఎందుకంటే బీఎస్సీఐ నుంచి పార్లమెంట్ సర్టిఫికేట్ ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గాల సన్ని కొద్ది కాలంలో కూడా మంత్రిగా ముఖ్యమంత్రి కూడా అయిపోయినటువంటి నమ్మకం మాకున్నది. ఏదైనా మా ముఖ్యమంత్రి దగ్గర మూల్యం కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారికి నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉన్నది. సెంటర్ కూర్చో.